హాయ్ అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో దోసకాయ ముక్కలు, చింతకాయ తొక్కు పచ్చడి చూపిస్తానండి. టిఫిన్స్‌లో కానీ, అన్నంలో కానీ చాలా రుచిగా ఉంటది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక మీడియం సైజు దోసకాయని తీసుకోండి. కొంచెం పచ్చి దోసకాయ తీసుకోండి. పచ్చడికి బాగుంటది. తొక్క తీసేసి, ఇత్తనాలు తీసేసి శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకోండి. అలాగే చింతకాయ తొక్కండి. నేను మొన్న గాని వీడియోలో చేసి చూపించున్నాను. మా ఛానల్‌లోకెళ్ళి తెలియని వాళ్ళు చూసి తెలుసుకోండి. 2 స్పూన్లు చింతకాయ తొక్కు తీసుకున్నాను. ఆ పులుపుకి తగినట్టు మనం పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. నేను 10 పచ్చిమిరపకాయలు ఇలాగ ఇర్చి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కడాయిలో పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోండి. ఇదంతా బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలండి. ఇంట్లో కొంచెం పక్కన పెట్టుకోండి. కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి కొంచెం దోసకాయ ముక్కల్ని. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు కానీ 1 నిమిషం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని 2 టమోటాలు శుభ్రంగా కడిగేసుకొని కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని ముక్కలన్నీ వేసేసుకోండి. చింతకాయ తొక్కులో మనం ఉప్పు పసుపు వేసినాం కాబట్టి ఇప్పుడు పసుపు వేయబడలేదు. ఉప్పుకొని కొంచెం వేసుకోవాలండి. కొంచెం టమోటాలు బాగా త్వరగా మగ్గిపోతాయి. అలాగే టమోటాల్లోంచి వాటర్ అన్నీ బయటకు వస్తాయండి. ఇలా కొంచెం సాల్ట్ వేసుకోవటం వల్ల వేసుకొని బాగా కలిపేసుకొని పైన మూత పెట్టేసేయండి. టమోటాలు 2 నిమిషాలు బాగా మెత్తబడతాయి. చూడండి 1 నిమిషం తర్వాత తీసాను. కొంచెం కొత్తిమీర కరివేపాకు కానీ ఇప్పుడు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోండి. ఇలా అంతా బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసేయండి. టమోటాలు ఇంకాస్త బాగా మగ్గుతాయి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మూత పెట్టి టమోటాలు చూడండి బాగా మగ్గాయి. కొంచెం వాటర్ కానీ టమోటాల్లో ఉండే నీళ్ళు కానీ బయటకు వచ్చాయి. చూడండి స్టవ్ ఆఫ్ చేసేయండి. కాసేపు ఇవన్నీ కాస్త చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మీడియం సైజు మిక్సీ జార్ తీసుకోండి. ఇవన్నీ ముక్కలన్నీ మిక్సీ జార్లో నీట్గా వేసేసుకొని ఇప్పుడు చింతకాయ తొక్కు కానీ వేసుకోండి. అలాగే 3 వెల్లుల్లి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోండి. చూడండి ఇలా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు కొంచెం పక్కన పెట్టుకున్నాం కదండి దోసకాయ ముక్కలు చిన్న చిన్నగా తరిగినవి ఇవి కానీ వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. పచ్చట్లో మధ్య మధ్యలో మనకు నోట్లో తగులుతూ దోసకాయ ముక్కలు బాగుంటాయి. చూడండి ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ 1 రెమ్మ కరివేపాకు 1 ఎండుమిరపకాయ ఇలా తుంచేసుకొని పోపు వేగిన తర్వాత వేసుకుంటే